అందరికి నమస్కారం. తప్పకుండా నరేష్ గారు మీరు డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తాను. సో నా గత సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్, సమాజానికి ఉపయోగపడేది ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాల గురించి ఠాగూర్ సినిమాలు ఎలా చెప్పారు, ఇది కొత్త కోణంలో ఇంకో కొత్త కోణంలో హాస్పిటల్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అద్భుతమైన సినిమా. చూడగానే అవును ఇది నిజమే కదా, ఇట్లా ఉంది కదా, మార్కెటింగ్ ఇట్లా చేసుకుంటున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిసే విధంగా అద్భుతమైన లైన్తో రూపొందిన సినిమా ఈ డాక్టర్ సలీం. అందుకనే ఈ సినిమాకి తమిళ్లో సలీం అని ఉన్న డాక్టర్ సలీం అని పెట్టడానికి కారణం. సో ఈ సినిమాకి కోట్లాది రూపాయల ఆఫర్స్ రైట్స్ కోసం ఎంతో మంది పోటీ పడిన ఎన్ని ఇబ్బందులు ఉన్నా లేదు ఈ సినిమా నేను సురేష్ గారు కమిట్ అయ్యాను, నేను ఆయనకే అమ్ముతానని చెప్పి ఆయన గంటాపదంగా ఉంటూ నా కోసం ఈ సినిమా 2 కోట్లు అడిగితే నాకు చాలా తక్కువ అమౌంట్కి ఈ సినిమా నాకు ఇచ్చి, సో ప్రమోషన్కి ఎలాగ ₹1 కోటి పైన ఆయన ఖర్చు పెడతాను నమ్మకంతో ఆయన నాకు ఈ సినిమా ఇచ్చారు. సో ఆ నమ్మకం నమ్ము చేయకుండా ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేయడానికి నాకు దోహదం చేసినట్టు కుమార్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అర్జున్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు అత్యంత ఆప్తులు తలసాని శ్రీనివాస్ యాదన్న, సో ఆయన సపోర్ట్తో ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తానని ధైర్యంతో చెప్తున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్కి లేట్ చేసిన నరేష్ గారికి క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జస్ట్ 10 నిమిషాలని చెప్పి ప్రామిస్ చేసి తీసుకొచ్చాను. అలాగే పెద్ద నరేష్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, అంబికా గారికి, సుగవన్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.